39 సంవత్సరాలుగా మినర్వా ఆధ్వర్యంలో స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇవన్నీ రన్ చేస్తున్నాం. అవి కాకుండా ఇంకొక 10 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఈ సంవత్సరం నర్సీపట్నం బ్రాంచ్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇది మేమందరం కూడా ఆల్ డైరెక్టర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఇక్కడ మీరు ఏ కార్పొరేట్ స్కూల్లోనూ లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మేము ఛాలెంజింగ్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తామని ప్లాన్లో ఉన్నాం. ఆల్రెడీ మేము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ప్లే ఎక్విప్మెంట్ ఇందాక ప్రిన్సిపాల్ గారు కూడా ఊహించినట్టుగా అన్ని రకాల ప్లే ఎక్విప్మెంట్లు తెచ్చి క్యాంపస్లో ఒక వారం రోజులు దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. అలాగే స్మార్ట్ క్లాసెస్, ప్రజ్ఞ డిజిటల్ క్లాసెస్లో ప్రతిరోజు పిల్లలకి ఆడియో, వీడియో, విజువల్స్ ద్వారా క్లాసెస్ అన్నీ చెప్తామండి. అట్లాగే అన్ని సబ్జెక్ట్ టీచర్స్ని ఆల్రెడీ మేము రిక్రూట్ చేసాం. ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఏది కూడా రిపీట్ కాకుండా, ఎందుకంటే మాది 39 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. ఇక్కడ మేము రీబిల్డ్ చేయాలి. ఈ నర్సీపట్నంలో నెంబర్ 2, నెంబర్ 1 పొజిషన్కి మేము రావాలంటే మేము ఎంత ఎఫర్ట్ అయితే పెట్టాలో, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నెంబర్ 1 ఏంటంటే మేము బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ అడ్మిట్ చేసామండి. వాటితో పాటు ప్లే ఫెసిలిటీస్, డిజిటల్ ఫెసిలిటీస్, అట్లాగే ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మా జోనల్ హెడ్ మూర్తి గారు కూడా ప్రతి వారం ఇక్కడ ఉంటారు. కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తారు పిల్లలకి. అలాగే పేరెంట్స్ కూడా ఒక యాప్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా మీ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ మార్క్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ యొక్క ఏ సబ్జెక్టులు వీక్ ఉన్నారో, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి క్లాస్ టీచర్ మీకు తెలియజేస్తారు. ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెడతాం. మీరు అందరూ వచ్చి మీ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు ఇందులో వీక్ ఉన్నారు, అలాగే మీ అబ్జర్వేషన్స్ ఏమన్నా సరే మీరు ప్రిన్సిపాల్ గారికి, మీ క్లాస్ టీచర్స్కి చెప్పినా సరే వెంటనే రెక్టిఫై చేస్తామండి. ఇది చాలా కమిట్మెంట్తో మీరు ఎన్ని రోజులు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ సంవత్సరం మేము ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి మీరు ఊహించిన రేంజ్కి దీన్ని స్కూల్ని తీసుకొద్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు అందరూ సహకరించండి. అలాగే మీకు తెలిసిన పేరెంట్స్కి, వేరే వాళ్ళందరికీ కూడా చెప్పి, ఇప్పుడు మినర్వా ప్రతిపాడు మీ అందరికీ తెలిసింది. ఈ ఏరియా నుంచి కొన్ని వేల మంది నర్సీపట్నం నుంచి కూడా వచ్చి మా క్యాంపస్లో చదువుకున్నారు. అలాగే అదే మినర్వా ఆధ్వర్యంలో అదే రమేష్ రాజు గారు సారథ్యంలో దీన్ని కూడా మేము నిర్వహిస్తాం. సేమ్ విలువలు, ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా నైతిక విలువలు, పిల్లలకి వాళ్ళ బిహేవియర్, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, డిసిప్లిన్లో కానీ ఇవన్నింటిలోనూ కూడా మార్పు అన్నది చాలా అవసరం. ఎందుకంటే బుకిష్ నాలెడ్జ్ అన్ని స్కూల్స్లోనూ చెప్తారు, సిలబస్ అన్నది అన్ని చోట్ల వస్తుంది. కానీ వాళ్ళు క్రమశిక్షణ, వాళ్ళు మాట్లాడే విధానం, అలాగే 24 గంటలు ఇదే కాదు. మేము వచ్చి ఫస్ట్ చేసేది ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ లేదు. ఎందుకంటే పిల్లల ఆటలో వాళ్ళ యాక్టివిటీసు, అలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు ఇవన్నిటితో పాటుగా వాళ్ళ యొక్క మాట్లాడే విధానం, వాళ్ళ పెద్దలతో ఎలా మాట్లాడుతున్నారు, వీటికి ఏమన్నా బంధువులు వస్తే వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ క్రమశిక్షణ అంతా కూడా ఇక్కడ మేము చిన్నతనం నుంచి అలవాటు చేస్తాం. ఒకసారి మీరు మరొకసారి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఈ మినర్వాని ఇక్కడ టాప్ పొజిషన్ తీసుకురావడానికి డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాం. మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాం, కానీ డే అండ్ నైట్ దీన్ని కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తాం. దీన్ని వృద్ధిలో తీసుకొస్తాం. అందరికీ మరొకసారి